నిడదవోలు పట్టణంలోని టిట్కో గృహాలను మంత్రులు పి నారాయణ, కందుల దుర్గేష్లు స్వయంగా పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. తొలుత దెబ్బతిన్న ఇళ్లకు త్వరితగతిన మరమ్మతులు చేయించాలని, స్థానికంగా పేరుకుపోయిన చెత్త చెదారాన్ని శుభ్రం చేసి ముళ్ళు పొదలు తొలగించాలని అధికారులకు సూచించారు. 2014 నుంచి 19 కాలంలో టిట్కో ఇళ్లు త్వరితగతిన నిర్మాణం జరుపుకున్నప్పటికీ కూడా గడిచిన 10 ఏళ్లలో లబ్ధిదారులకు అందించకుండా గత ప్రభుత్వం తాత్కారం చేసిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అప్పుల పాలయ్యని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అప్పులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 2026 నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి పట్టణంలోని 1150 ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఇందుకు తగిన కార్యాచరణ తయారు చేయాలని అన్నారు. డిసెంబర్ మొదటి వారానికి ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించినట్లుగా మంత్రి దుర్గేష్ తెలిపారు. టిట్కో లబ్ధిదారులకు ఇల్లు అందించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. మీరు ఏ రకంగా కృషి చేయబోతున్నారు, మాకు శుభవార్త ఎప్పుడు అందించబోతున్నారు సార్? ఈరోజు మంత్రివర్యులు యాక్చువల్గా అడిగారు. అడగంగానే యాక్చువల్గా మా యొక్క సిడిఎంఏ గారితో సెక్రటరీ గారితో మాట్లాడాను. వాళ్ళు రిజర్వేషన్ చేసి పాస్ చేయాలా, పంపించాలా. ఇవాళ రిజర్వేషన్ చేసి యాంటిసిపేషన్ పంపిస్తామన్నారు. వాళ్ళు పంపిస్తే ఎల్లుండి సాయంకాలం మీ ఉద్యోగాలు 26, 27 పెట్టుకున్నారు. 28 సాయంకాలానికి మీకు ఆర్డర్ ఉంటుంది. 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ టిట్కో హౌసెస్ని 7,01,000 ఆ రోజు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసి 5 లక్షల హౌసెస్కి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని 4,94,000 హౌసెస్ గ్రౌండ్ చేసాము. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిలోని 2,61,000 కుదించి క్యాన్సిల్ చేసింది. ఈరోజు నిడదవోలు యాక్చువల్గా ఈ పురపాలక సంఘం యొక్క ఉద్యోగానికి వచ్చాను. ఈ నేపథ్యంలో నేను యాక్చువల్గా మంత్రివర్యులు దుర్గేష్ గారు దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 1,152 హౌసెస్ శాంక్షన్ చేస్తే అందులో 1,248 శాంక్షన్ చేస్తే 96 క్యాన్సిల్ చేసి 1,152 చేయమన్నారు. కానీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లా వదిలేశారు. నిడదవోలు పట్టణ మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి మంత్రివర్యులు సీనియర్ మంత్రి గారు నారాయణ గారు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన చెప్పిన మాట ఒకటే, ఇక్కడ టిట్కో హౌసెస్ ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలిద్దాం, ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం అనేటువంటి మాటతోటి ఈ టిట్కో ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టిట్కో ఇళ్ళ పరిస్థితి ఆ రోజున 14 నుంచి 19 వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి విషయంలో నారాయణ గారు కూడా ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నారు. అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో లబ్ధిదారులకి ఆ ఇళ్లను అందించకుండా, అది కంప్లీట్ చేయకుండా వారిని పూర్తి స్థాయిలో అప్పులు తీసుకున్న వాళ్ళగా తయారు చేసేసారు లబ్ధిదారుల్ని. ఇవాళ చూస్తే ఎక్కడా కూడా పూర్తి స్థాయికి తయారు కాకుండా ఉన్నాయి. త్వరలోనే మనం అందరం కూడా టిట్కో ఇళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతాయనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం.